Everyone, good morning. Let me share my screen. ఓకే. సో మనం ప్రీవియస్ వీడియోలో మనం ఏం చేసుకున్నాం, లైక్ అప్రూవల్ ప్రాసెస్ని ఎండ్ టు ఎండ్ మనం ఎలా కాన్ఫిగర్ చేస్తాం, లైక్ ఎండ్ టు ఎండ్ దాన్ని ఎలా సెటప్ చేస్తాం, ఎలా ఇన్స్టాల్ చేస్తాం, లేకపోతే ఎలా అప్గ్రేడ్ చేస్తాం. సో దాంతో పాటుగా మనం ఒక ఎగ్జాంపుల్ అయితే మనం చూసుకున్నాం, అవునా? సో దాన్ని అప్రూవల్ రూల్ ఎలా క్రియేట్ చేసాం, సో అప్రూవల్ రూల్ ఎలా ట్రిగ్గర్ అవుతుందని మనం ప్రీవియస్ వీడియోలో ఎండ్ టు ఎండ్ మన స్టెప్స్ అయితే మనం చూసాం, రైట్? సో ఇంకొంచెం మనం ముందుకెళ్తే, అంటే అప్రూవల్ రూల్స్లోనే ఇంకొంచెం ఆప్షన్స్ చూసుకుంటే, ఈరోజు మన కాన్సెప్ట్ వచ్చేసి లైక్ స్మార్ట్ అప్రూవల్స్. ఓకేనా? సో ఇంటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్మార్ట్ అప్రూవల్స్ అంటే ఏంటి, సో దాని వల్ల మనకి యూజ్ ఏంటి, ఎక్కడ కాన్ఫిగర్ చేస్తారు అంటారు స్మార్ట్ అప్రూవల్స్. ఓకేనా? సో స్మార్ట్ అప్రూవల్స్ అంటే ఏం లేదు. సో మనం క్రైటీరియా మ్యాచ్ అయిన తర్వాత అప్రూవల్ రూల్ మనకి ట్రిగ్గర్ అవుతుంది, అవునా? సో బేస్డ్ ఆన్ ద కండిషన్స్ అప్రూవల్ రూల్ మనకి ట్రిగ్గర్ అవుతుంది. సో ఆ కండిషన్ ఏదైతే ఉంటుందో ఆ కండిషన్ చేంజ్ చేయకుండా, ఆ కండిషన్లో వాల్యూ చేంజ్ చేయకుండా వేరే వాల్యూ చేంజ్ చేసి మళ్ళీ సబ్మిట్ ఫర్ అప్రూవల్ క్లిక్ చేస్తే, అప్పుడు సబ్మిట్ ఫర్ అప్రూవల్ సెండ్ చేస్తే ఆల్రెడీ ఆ వాల్యూ ఏదైతే ఉంటుందో క్రైటీరియా మ్యాచ్ అయింది కాబట్టి, క్రైటీరియా మ్యాచ్ అయింది కాబట్టి, సో నో నెట్ అప్రూవ్ అయ్యింది అనమాట. అంటే ఒకసారి అప్రూవ్ అయిన దాన్ని, సో మీరు వేరే వాల్యూస్ చేంజ్ చేసి మళ్ళీ ఆ కోడ్ని సబ్మిట్ ఫర్ అప్రూవల్కి క్లిక్ చేస్తే, సో అది చెక్ చేసుకుంటుంది. సో ప్రీవియస్ వాల్యూ ఏముంది, సో ఇప్పుడు కొత్తగా వచ్చిన వాల్యూస్ ఏమున్నాయి చెక్ చేసుకుంటుంది. సో సేమ్గా ఉంటే, లేకపోతే దానిపైన ఎక్కువగా ఉన్నా అది చెక్ చేసుకుని ఆల్రెడీ అప్రూవ్డ్ కదా, మళ్ళీ అప్రూవ్ చేయాల్సిన పని లేదని చెప్పేసి అది ఇగ్నోర్ చేస్తుంది. ఓకేనా? అదే స్మార్ట్ అప్రూవల్ అనమాట. అంటే అది ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటుందంటే, సో మనకు అప్రూవల్ రూల్స్లో, సో ఇది మనం ప్రీవియస్ క్లాస్లో ఇది మనం క్రియేట్ చేసుకున్న అప్రూవల్ రూల్, రైట్? సో రిలేటెడ్ లిస్ట్లోకి వెళ్తే, సో మన కండిషన్స్లోకి వెళ్తే, సో ఇక్కడ ఉంటుంది మనకు ఎనేబుల్ స్మార్ట్ అప్రూవల్ అని. సో బై డిఫాల్ట్గా ఇదే అన్చెక్లో ఉంటుంది. ఓకేనా? సో నౌ ఐఎమ్ గోయింగ్ టు ఎనేబుల్ దిస్ స్మార్ట్ అప్రూవల్. ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది దీనివల్ల మనకి యూజ్ ఏంటి అనేది. నౌ సే, సో స్మార్ట్ అప్రూవల్ ఎనేబుల్ చేసిన. సో మన కండిషన్ ఏంటి అంటే, సో కస్టమర్ డిస్కౌంట్. ఇక్కడ మన కస్టమర్ డిస్కౌంట్ అంటే ఏంటి, అడిషనల్ డిస్కౌంట్. సో అడిషనల్ డిస్కౌంట్ గ్రేటర్ దాన్ వాల్యూ 20, అంటే 20% కన్నా ఎక్కువగా ఉంటే, అడిషనల్ డిస్కౌంట్ ఎక్కువగా ఉంటే మనకు అప్రూవల్ రూల్ మనకు ట్రిగర్ అవుతుంది, అవునా? సో 20% కన్నా ఎక్కువగా ఉంటే మనకి ఏమవుతుంది, అప్రూవల్ రూల్ మనకు ట్రిగర్ అవుతుంది, రైట్? ఫస్ట్ ఆ కండిషన్ చూద్దాం, దాని తర్వాత విల్ గో విత్ స్మార్ట్ అప్రూవల్. సో లెట్స్ టేక్ ఎనీ వన్ కోట్. So now go to edit lines. సో మీరు ఏ ప్రోడక్ట్స్ యాడ్ చేసుకున్నా డజంట్ మీన్ దట్. సరే, లెట్స్ డీసెగ్మెంట్ లైన్. ఓకే, ఫైన్. సో ఇప్పుడు ఇక్కడ మీరు 2 ప్రోడక్ట్స్ యాడ్ చేసుకున్నారు. సో లెట్స్ మేక్, ఐఎమ్ గోయింగ్ టు గివ్ లైక్ 30% అయితే డిస్కౌంట్. 30% డిస్కౌంట్ అయితే నేను ఇచ్చాను. ఓకే. సో నో ఐఎమ్ గోయింగ్ టు సే 30% డిస్కౌంట్. ఇది కాదు, 305 తీసుకోండి. లెట్ మేక్ ఇట్ ఇస్ ఓన్లీ 30%. అందుకే వాల్యూ మైనస్లోకి వెళ్ళిపోయింది మనకు అది. ఓకేనా? సో నౌ ఇట్స్ 30%. సో మీకు డౌట్ ఉంటే మళ్ళీ కోడ్లోకి వెళ్ళేసి ఎడిట్ లైన్స్. సో లెట్స్ మేక్ 25%. సో ఇప్పుడు మన వాల్యూస్ సెపరేట్ అవుతాయి, చూడొచ్చు ఇక్కడ. ఓకే. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు మేక్ లైక్ 30%. సో 30% డిస్కౌంట్ అయితే అయింది, రైట్? సో నౌ సేవ్. ఫైన్. సో మన క్రైటీరియా ఏంటి, సో మోర్ దెన్ 20% ఉంటే మనకు అప్రూవల్ ప్రాసెస్ ట్రిగ్గర్ అవ్వాలి, రైట్? సో నో ప్రివ్యూ అప్రూవల్. సో అప్రూవల్ రూల్ ట్రిగ్గర్ అయింది. సో మనకు ఒక యూజర్కి అప్రూవల్ అనేది మనకు అసైన్ అయిపోతుంది. మనం జస్ట్ ప్రివ్యూ చేస్తుంది, సబ్మిట్ ఫర్ అప్రూవల్ క్లిక్ చేయట్లేదు, రైట్? ఫైన్. సో ఇప్పుడు మనకు దీంట్లో చూసుకుంటే, సో అప్రూవల్స్లో చూసుకుంటే ఏమైనా ఉన్నాయా? సో సాలిడ్ అప్రూవల్ రికార్డ్ ఉంది. సో లెట్స్ డిలీట్ దట్. సో ఇప్పుడు మనకి మోర్ దెన్ 30
అంటే కండిషన్ మ్యాచ్ అయింది. ఫైన్. సో ఇప్పుడు ఈ రికార్డ్ని సబ్మిట్ ఫర్ అప్రూవల్కి సెండ్ చేస్తున్నా. ఓకేనా, సబ్మిట్ ఫర్ అప్రూవల్. సో సబ్మిట్ చేసాం. సో గో టు రిలేటెడ్ లిస్ట్, రిఫ్రెష్. సో రిలేటెడ్ లిస్ట్. సో అప్రూవల్ అయితే మనకి క్రియేట్ అయింది. సో లెట్స్ ఓపెన్ దిస్ వన్. ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ మీరు చూసుకుంటే రిక్వెస్టెడ్ కింద మనకు కనిపిస్తుంది. సో రిక్వెస్టెడ్. ఓకేనా. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు అప్రూవ్. సో ఇక్కడ మనకు రిలేటెడ్ లిస్ట్లో సో అప్రూవల్ స్నాప్షాట్స్ మనకి 0. ఓకేనా. సో ఇప్పుడు నౌ ఐఎమ్ గోయింగ్ టు అప్రూవ్. సో రికార్డ్ నేను అప్రూవ్ చేస్తున్నాను. సో అప్రూవ్. సో ఎప్పుడైతే మీరు రికార్డ్ని అప్రూవ్ చేస్తారో సో ఇట్స్ గో టు రిలేటెడ్ లిస్ట్ అగైన్. ఓపెన్ దిస్ అప్రూవల్, బ్యాక్. సో స్టేటస్ అప్రూవ్ అయిపోయింది. దానికి రిలేటెడ్ లిస్ట్లో చూసుకుంటే సో అప్రూవల్ స్నాప్షాట్ మనకు కనిపిస్తుంది. అప్రూవల్ స్నాప్షాట్లో ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి ఎంత వాల్యూకి అప్రూవ్ చేసినాం మనం? 30% అనే వాల్యూకి అప్రూవ్ చేసినాం. ఓకేనా. అక్కడ డిస్కౌంట్ తీసుకుని 30 రూపీస్ కదా, ఐ మీన్ 30% కదా, ఆ 30%కి మనం ఇక్కడ అప్లై చేసినాం. రైట్, గో బ్యాక్. సో ఇక్కడ మనకి స్మార్ట్ అప్రూవల్ ఏం చేస్తుంది అంటే సో ఈ కోర్ట్లో ఇట్స్ ఆల్రెడీ అప్రూవ్డ్ కోర్ట్, ఎందుకంటే క్రైటీరియా మెట్ అయింది, ఆల్రెడీ అప్రూవ్ చేసినాం. ఓకేనా. సో ఈ కోర్ట్లో సో లెట్స్ ఏ నేను సంథింగ్ చేంజెస్ చేసిన. ఓకేనా. సో లెట్స్ ఏ సంథింగ్ మార్కప్ కానీ లేకపోతే అడిషనల్గా నేను వేరే వాల్యూస్ని ఇన్స్టెడ్ ఆఫ్ అడిషనల్ డిస్కౌంట్ని కాకుండా నేను వేరే వాల్యూని అప్డేట్ చేసినాను అనుకోండి. సో ఇన్ కేస్ లెట్స్ ఏ సబ్స్క్రిప్షన్ టర్మ్ వచ్చేసి 12 months తీసుకున్నాను అనుకోండి సంథింగ్, లేకపోతే మార్కప్లో ఒక 10% ఎక్స్ట్రా యాడ్ చేశాను అనుకోండి. మీరు సంథింగ్ ఏదైనా లేకపోతే అడ్రస్నో లేకపోతే సరే లెట్స్ మేక్ ఇట్ యాజ్ అడ్రస్. సో ఎందుకని సో లెట్ మేక్ ఇట్ యాజ్ అడ్రస్ నేను యాడ్ చేశాను అనుకోండి. ఇంతకుముందు అడ్రస్ లేదు, ఇక్కడ బిల్డింగ్ సిటీ లేదు. సో లెట్ మేక్ యాజ్ లైక్ హెచ్వైడి అని నేను యాడ్ చేశాను. ఓకేనా. సో నౌ సేవ్. ఓకేనా. సో ఇప్పుడు నేను జస్ట్ ఈ కోడ్లో ఏం అప్డేట్ చేసిన, నేను ఓన్లీ బిల్డింగ్ అండ్ అడ్రస్లో హెచ్వైడి అనే దాన్ని మాత్రం అప్డేట్ చేశాను, ఇంకేం చేయలేదు. ఓకేనా. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు సబ్మిట్ అగైన్. సబ్మిట్ ఫర్ అప్రూవల్. సో కోడ్ని సబ్మిట్ చేసినాను. సో ఇక్కడ చూసుకుంటే ఓపెన్. సో జస్ట్ రిఫ్రెష్. సో ఇంతకుముందు 4 ఉన్నింది, సో నౌ ఇట్ షుడ్ బి లైక్ 5. రైట్, ఇంతకుముందు 4 ఉన్నింది, ఇట్ షుడ్ బి 5. సో ఓపెన్ దిస్ వన్. చూస్తే ఇక్కడ స్టిల్ ఆల్రెడీ అప్రూవ్డ్. ఓకేనా. సో ఎందుకంటే మనం ఇంతకుముందు ప్రీవియస్ దాన్ని ఆల్రెడీ అప్రూవ్ చేసినాం మనం. సో ఏ వాల్యూకి అప్రూవ్ చేసినాం? సో 30% అనే వాల్యూకి అప్రూవ్ చేసినాం మనం, అవునా. సో మళ్ళీ అడ్రస్ చేంజ్ చేసి మళ్ళీ దీన్ని అప్రూవ్ చేసినాం, సబ్మిట్ చేసినాం మనం. సో సబ్మిట్ చేసినప్పుడు ఏమవుతుందంటే సో ఈ అప్రూవల్ రూల్కి ట్రిగ్గర్ అయ్యి ఇక్కడ రిలేటెడ్ లిస్ట్లో చెక్ చేసుకుంటుంది అనమాట అది. సో నేను ఆల్రెడీ ప్రీవియస్గా 30%కి అప్రూవ్ చేసినాను. సో ఇప్పుడు మళ్ళీ అదే వాల్యూ ఉంది, సో నో నీడ్ టు అప్రూవ్. ఓకేనా. సో అలా మనం కంపేర్ చేసుకుంటుంది అనమాట. ఈ అప్రూవల్ స్నాప్షాట్లో 30% ఆల్రెడీ ఉంది కదా, నేను ఆల్రెడీ ప్రీవియస్ రికార్డుని నేను అప్రూవ్ చేసినాను. సో అదే రికార్డు మళ్ళీ నాకు అప్రూవల్కి వచ్చింది. సో నేను మళ్ళీ అప్రూవ్ చేయాలా వద్దా? సో కండిషన్ ఆల్రెడీ మెట్ అయింది, 30% ఆల్రెడీ వాల్యూ ఉంది. ఓకేనా. అంటే 20% కన్నా ఎక్కువగానే ఉంది, నేను ఆల్రెడీ అప్రూవ్ చేసినాను, మళ్ళీ రికార్డ్ సబ్మిట్ ఫర్ అప్రూవల్కి వచ్చింది. సో ఇక్కడ వాల్యూ ఏం చేంజ్ అవ్వలేదు. సో ఐ డోంట్ వాంట్ టు అప్రూవ్ అగైన్. సో బై డిఫాల్ట్గా మనకు అప్రూవల్ స్టేటస్ అనేది అప్రూవల్ కింద బై డిఫాల్ట్గా వెళ్ళిపోతుంది, ఆటో అప్రూవల్ కింద వెళ్ళిపోతుంది. సో మళ్ళీ మనం దాన్ని అప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇంతకుముందు ప్రీవియస్ రికార్డు 04 ఉంది, ఇప్పుడు నా ఇట్ షుడ్ బి 5. ఓకేనా. సో ఇలా మనకు అప్రూవల్ ప్రాసెస్ స్మార్ట్ అప్రూవల్ అనేది ఇలా మనకు ట్రిగ్గర్ అవుతుంది. ఓకేనా. సో మీకు ఇంకా క్లారిటీ కావాలి అనుకుంటే సో లెట్స్ గో టు కోట్ అగైన్. సో ఇంతకుముందు మనం 30% డిస్కౌంట్ ఇచ్చాం, అవునా. సో ఇంతకుముందు మనం బిల్డింగ్లో అడ్రస్ చేంజ్ చేసుకున్నాం, అవునా. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు ఎడిట్ లైన్స్. సో ఇంతకుముందు మనం 30% డిస్కౌంట్ ఇచ్చాం కదా. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు మేక్ 27%. అంటే మనకు క్రైటీరియా మెట్ అవ్వడానికి కోసం 20% కన్నా ఎక్కువగా ఇస్తున్నాం మనం. సో ఇంతకుముందు 30 ఇచ్చాను, నౌ ఐ విల్ మేక్ 27. ఓకేనా. సో నౌ సేవ్. ఓకేనా. సో రిలేటెడ్ లిస్ట్లో చూసుకుంటే ఇట్స్ ఆల్రెడీ అప్రూవ్డ్, ఇట్ షుడ్ బి 005. ఇంతకుముందు ప్రీవియస్ అప్రూవల్ కోడ్ వచ్చేసి రికార్డ్ వచ్చేసి 005 ఉంది, అవునా. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు సబ్మిట్ ఫర్ అప్రూవల్ అగైన్. సబ్మిట్ చేసినాను. ఓకేనా. అప్రూవల్ 5 ఉంది కదా. సో జస్ట్ వ్యూ ఆల్. సో జస్ట్ రిఫ్రెష్.
సో నౌ అప్రూవల్ 6. ఓకేనా. సో స్టేటస్ ఆల్రెడీ అప్రూవ్డ్. ఓకేనా. సో ఎందుకంటే మన క్రైటీరియా ఇంతకుముందు మెట్ అయింది, 30% అప్రూవ్ చేసినాము. మళ్ళీ దాన్ని ఆ 30% అప్రూవల్ డిస్కౌంట్ని మనం ఏం చేసాం, 25% కింద మళ్ళీ 27% కింద అప్డేట్ చేసి మళ్ళీ రికార్డ్ని సబ్మిట్ ఫర్ అప్రూవల్కి సెండ్ చేసినాం. ఓకేనా. సో అప్పుడు ఏం చేస్తుంది, ఈ అప్రూవల్ రూల్ క్రియేట్ అయింది కదా. సో దీన్ని ఓపెన్ చేస్తే ఆల్రెడీ అప్రూవ్డ్ కదా. సో రిలేటెడ్ లిస్ట్లోకి వెళ్తే ఇది కంపేర్ చేసుకుంటుంది. సో ఓల్డ్ వాల్యూ కన్నా ఎక్కువ ఉందా తక్కువ ఉందా అని చెక్ చేసుకుంటుంది. ఓకేనా. సో ఇక్కడ మనకు 30% అనేది ఉంది. ఐ మీన్ ఓల్డ్ వాల్యూ మనకు 30 వాల్యూ అనేది ఉంది. సో దీనికన్నా ఎక్కువ లేదు కాబట్టి తక్కువగానే ఉంది. అవునా. సో మన క్రైటీరియా ఏంటి, 20% కన్నా ఎక్కువగా ఉంటే అప్రూవల్ రూల్ ట్రిగ్గర్ అవ్వాలి. సో ఇట్స్ ఆల్రెడీ 30% వాల్యూ. ఓకేనా. సో అప్పుడు ఏమవుతుంది, సో ఈ స్మార్ట్ అప్రూవల్ ఈ వాల్యూ చెక్ చేసుకుంటుంది. అంటే ఓల్డ్ వాల్యూ ఏముంది, న్యూ వాల్యూ ఏముంది. సో 20 కన్నా తక్కువ ఉందా లేదా. 20 కన్నా తక్కువగా ఉంటే అప్రూవల్ ట్రిగ్గర్ అవుతుంది. 20 కన్నా ఎక్కువ ఉంది కాబట్టి మన 30% వాల్యూ ఉంది ఇక్కడ. సో ఆల్రెడీ అప్రూవ్డ్. ఇంతకుముందు మనం ప్రీవియస్ రికార్డులోనే అప్రూవ్ చేసాం మనం దాన్ని. అవునా. సో అప్రూవ్ చేసినాం కాబట్టి మళ్ళీ నో నీడ్ టు అప్రూవ్ అగైన్. అవునా. సో లెట్స్ సే ఇంకో సీనియర్ చూద్దాం. సో అగైన్ గో టు సేమ్ కోట్. సో సేమ్ కోట్లోకి వెళ్దాం అగైన్. సో నౌ గో టు ఎడిట్ లైన్స్. సో ఇప్పుడు 20% కదా. సో లెట్ మేక్ 35%. ఓకేనా. సో ఇంతకుముందు 30% వాల్యూ ఇచ్చాము. సో ఈ రికార్డులో మనకు ఇక్కడ చూసుకుంటే మనకు 30% వాల్యూ అనేది మనకి ఇక్కడ స్టోర్ చేసుకుంది. అవునా. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు గివ్ లైక్ 35%. ఓకేనా. నౌ సేవ్. ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. సో ఈ ప్రీవియస్ రికార్డ్ వచ్చేసి 006. ఇక్కడే ఉంచండి 006. ఓకేనా. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు సబ్మిట్ ఫర్ అప్రూవల్ అగైన్. సో ఈసారి మనం ఇంత ఇచ్చాం, 35% ఇచ్చాం. అంటే ప్రీవియస్ వాల్యూ కన్నా ఎక్కువ వాల్యూ ఇచ్చినాం. రైట్. నౌ గో టు రిలేటెడ్ లిస్ట్. చూడండి, రిఫ్రెష్. 6 కదా. జస్ట్ రిఫ్రెష్. ఇప్పుడు చూడండి. సో మన కొత్త అప్రూవల్ రికార్డు క్రియేట్ అయింది. సో రిక్వెస్టెడ్ అంటే సో మీరు డిస్కౌంట్ మోర్ దాన్ 20% ఇచ్చారు. దాంతోపాటుగా ప్రీవియస్ వాల్యూ ఏముంది, 30%. సో ఇప్పుడు మనం ఏమి ఇచ్చాం, 35% ఇచ్చాం. సో ప్రీవియస్ వాల్యూ కన్నా ఎక్కువ ఇచ్చినప్పుడు సో అది కంపేర్ చేసుకుంటుంది అనమాట. ఓకేనా. సో ప్రీవియస్ వాల్యూ 30 ఇచ్చారు. సో అది అప్రూవ్డ్. సో దానికన్నా ఇంతకుముందు ప్రీవియస్ రికార్డులో 27% ఇచ్చారు. సో నేను 30% కన్నా 25%, సారీ. సో ఇంతకుముందు వాల్యూ 30%కి నేను అప్రూవ్ చేశాను. సో మళ్ళీ ఆ రికార్డ్ని సబ్మిట్ చేశారు. ఎంతకు సబ్మిట్ చేశారు, 27%కి సబ్మిట్ చేశారు. సో దానికన్నా తక్కువగా ఉంది. సో అప్రూవల్ రూల్ కన్నా ఎక్కువగా ఉంది. సో నో నీడ్ టు అప్రూవ్ అగైన్. ఓకేనా. సో ఇప్పుడు ఈ కండిషన్లో మనం ఏం చేసాం, సో అప్రూవల్ రూల్లో ఐ మీన్ ఈ కోర్టులో 35% ఇచ్చాం. అంటే ప్రీవియస్ రికార్డు కన్నా ఎక్కువ ఇచ్చాం. సో అందుకని ఇట్ షుడ్ బి రిక్వెస్టింగ్. సో మళ్ళీ అప్రూవ్ చేయమని అడుగుతుంది అనమాట. సో ఓపెన్ దిస్ వన్. సో రిక్వెస్టెడ్. సో ఇక్కడ ఇది రికార్డు చూసుకుంటే మనకు అప్రూవల్ స్నాప్ షాట్స్ అనేవి మనకు ఎంటీ ఉంటాయి. ఓకేనా. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు అప్రూవ్. సో అప్రూవ్. సో అప్రూవ్ చేస్తే మనకి ఎంత వస్తుంది ఇక్కడ, గొట్టు అప్రూవల్ రికార్డ్. సో అప్రూవ్ అయిపోయింది. సో అప్రూవల్ స్నాప్షాట్లో ఇక్కడ మనం చూసుకుంటే రిఫ్రెష్. సో రిలేటెడ్ లిస్ట్. సో అప్రూవల్ స్నాప్షాట్లో మనం 35% ఇచ్చాం. ఐ మీన్ 35% డిస్కౌంట్కి మనం అప్రూవ్ చేసినాం. అవునా. సో ఇప్పుడు నేను మళ్ళీ సేమ్ కోర్టుకి వెళ్ళేసి, సో నౌ గో టు డూప్లికేట్ దిస్ ట్యాబ్. సో ఇప్పుడు మీకు క్లారిటీగా అర్థమైపోతుంది. సో నౌ గో టు కోర్ట్స్ అగైన్. సో ఈ సేమ్ కోర్టే కదా, 56 నంబర్ 7. ఓకే. సో ఇప్పుడు ఈ కోర్టులో మనం ఎంతకు అప్లై ఇచ్చాం, 35%కి ఇచ్చాం. రైట్. సో నా ఐ విల్ మేక్ 32%. అంటే ప్రీవియస్ వాల్యూ కన్నా తక్కువ ఇస్తున్నాం మనం. సో లెట్స్ 35% కదా, లెట్ మేక్ 33%. సో ఇంతకుముందు ప్రీవియస్ వాల్యూ ఎంతకు అప్రూవ్ చేసినాం, 35%కి అప్రూవ్ చేసినాం. సో నౌ ఐఎమ్ గివింగ్ లైక్ 33%. ఓకేనా. సో నౌ సే. సో మళ్ళీ ఇప్పుడు ఈ రికార్డ్ నేను సబ్మిట్ ఫర్ అప్రూవల్కి సెండ్ చేస్తున్నాను. సబ్మిట్ ఫర్ అప్రూవల్ సెండ్ చేశాను. రిలేటెడ్ లిస్ట్, వ్యూ ఆల్, జస్ట్ రిఫ్రెష్. ఓకేనా. సో ఇట్స్ ఆల్రెడీ అప్రూవ్డ్. సో ఇంతకుముందు నంబర్ 7 ఉంది కదా, దీనికి వెళ్ళాం. ఇప్పుడు నంబర్ 8 క్రియేట్ అయ్యింది అండ్ ఇట్ షుడ్ బి అప్రూవ్డ్. సో నో నీడ్ టు అప్రూవ్ అగైన్. ఎందుకు అంటే సో ఈ రికార్డ్ ఓపెన్ చేస్తే సో మన ప్రీవియస్ వాల్యూ ఎంతకు అప్రూవ్ చేసినాం, 35%కి అప్రూవ్ చేసినాం. సో నౌ
ఏ వాల్యూని అప్డేట్ చేసాం మనం? అడిషనల్ డిస్కౌంట్లో మళ్ళీ 33%కి అప్డేట్ చేసినాం. సో అప్పుడు ఏమైంది? సో ప్రీవియస్ వాల్యూ 35%కి అప్రూవ్ చేశాను నేను. సో అడిషనల్ డిస్కౌంట్ మళ్ళీ ఆ 35% కన్నా తక్కువగానే వచ్చింది, లైక్ 33% వచ్చింది. సో నో నీడ్ టు అప్రూవ్ అగైన్. ఓకేనా? సో ఈ ఈ అప్రూవల్ స్నాప్షాట్లో ఈ వాల్యూని చెక్ చేసుకుంటుంది అనమాట. అంటే ప్రీవియస్ వాల్యూ ఏముంది, సో దానికన్నా ఎక్కువగా వచ్చిందా తక్కువగా వచ్చిందా. సో ఎక్కువగా వస్తే దెన్ యూ కెన్ గో విత్ లైక్ అప్రూవల్ అగైన్. ఓకేనా? సో దానికన్నా తక్కువగా వచ్చిందంటే నో నీడ్ టు అప్రూవ్. సో ఆ కండిషన్ని మనకు స్మార్ట్ అప్రూవల్ అనేది చెక్ చేసుకుంటాయి. ఓకేనా? సో ఇన్ కేస్ మనం ఆ అది సేమ్ కోడ్కే మనం ఏం చేస్తామంటే లైక్ 10% డిస్కౌంట్ ఇచ్చామనుకోండి ఇన్ కేస్, అప్పుడు మన క్రైటీరియా మెట్ అవ్వదు కదా. సో లెట్స్ ట్రై అగైన్. సో అది కూడా చెక్ చేద్దాం. అది నెగిటివ్ సినారీ యాక్చువల్లీ. సో లెట్స్ ట్రై. సో మనకు 15% ఇచ్చామే అనుకోండి డిస్కౌంట్. సో మన క్రైటీరియా మనకు సాటిస్ఫై అవ్వదు, ఎందుకంటే మన క్రైటీరియా మోర్ దెన్ 20 ఉంటేనే మనకు సాటిస్ఫై అవుతుంది. ఓకేనా? సో ఈవెన్ మనం ప్రివ్యూ అప్రూవల్ చేసినా కూడా నో అప్రూవల్ రిక్వైర్డ్ అని చూపిస్తుంది. చూడండి, నో అప్రూవల్స్ రిక్వైర్డ్. సో ఈవెన్ మీరు దాన్ని సబ్మిట్ చేసినా కూడా ఇట్ డజంట్ మీన్ ఎనీథింగ్, సెన్స్ ఉండదు అనమాట దానికి. సో వ్యూ ఆల్, రిఫ్రెష్. సో సేమ్ రికార్డే మనకు అలాగే ఉంటుంది. ఓకేనా? సో ఇన్ కేస్, సో ఈ రికార్డ్ ఆల్రెడీ అప్రూవ్ అయిపోయింది మనకు. సో ఎంతకు అప్రూవ్ చేసాం మనం ఇంతకుముందు? 35%కి అప్రూవ్ చేసాం, అవునా? సరే. సో నా ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఎంతకి ఇచ్చినాం? 15%కి ఇచ్చాం, రైట్? సో నా అగైన్ వి చేంజ్ టు 22% సంథింగ్. మన క్రైటీరియా మెట్ అవ్వడానికి 22%కి ఇస్తున్నాం. ఓకేనా? సో నా సేమ్. సో ఇక్కడ చూసుకుంటే మనకు నౌ 22%, అవునా? సో నౌ ప్రివ్యూ అప్రూవల్, ఎందుకంటే క్రైటీరియా సాటిస్ఫై అయింది కాబట్టి ఖచ్చితంగా ట్రిగర్ అవుతుంది. ఫైన్, ట్రిగర్ అయింది. సో నౌ సబ్మిట్ ఫర్ అప్రూవల్ అగైన్. సో go to related. సో view all, refresh, refresh, refresh. ఓకే. సో ఇట్స్ ఆల్రెడీ అప్రూవ్డ్. చూసుకుంటే రిలేటెడ్ లిస్ట్. సో ఇంతకుముందు మనం ఎంతకు వాల్యూ అప్రూవ్ చేసినాం? సో 35%కి అప్రూవ్ చేసినాం. ఓకేనా? సో నౌ మళ్ళీ ఇప్పుడు మనం కోర్టుకి ఎంతకి అప్డేట్ చేసినాం కోర్టుని మనం? 22%కి కోర్టుని అప్డేట్ చేసినాం మనం. సో డీటెయిల్స్లోకి వెళ్తే 22%కి అప్లై చేసినాం. సో అప్పుడు ఏం చేసుకుంటుందంటే ఈ అప్రూవల్ రికార్డ్లో సో ఆ 22% సో ప్రీవియస్ వాల్యూ అప్రూవ్ చేసిన వాల్యూ కన్నా తక్కువగా ఉందా ఎక్కువగా ఉందా కంపేర్ చేసుకుంటుంది. సో తక్కువగా ఉంది కాబట్టి నో నీడ్ టు అప్రూవ్ అగైన్. సో ఇన్ కేస్ ఎక్కువగా ఉంటే దెన్ వీ కెన్ ట్రిగర్ అప్రూవల్ అగైన్. ఓకేనా? సో ఆ కండిషన్స్ని మనం ఎక్కడ హ్యాండిల్ చేస్తాము అంటే ఇక్కడ ఎనేబుల్ స్మార్ట్ అప్రూవల్లో హ్యాండిల్ చేస్తాం.